హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని టీడీపీ కూటమి అభిమానులు ఎందుకు కోరుకుంటారో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వారు బయటికి చెప్పే కారణం ఏంటంటే, మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు గెలిస్తేనే ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న పాయింట్ మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని పరిశీలిస్తే 175 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ 10% సీట్లు అంటే 18 సీట్స్. అయితే ఇక్కడ 2024లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో వైసీపీకి 11 సీట్స్ వచ్చినాయి, అంటే 7 సీట్స్ తక్కువ వచ్చినాయి. అయితే ఈ పాయింట్ని బేస్ చేసుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అని టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, స్వయానా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారే ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇవ్వడం కుదరని కళాఖండిగా చెప్పిండ్రు. అయితే ఇదే కారణమా ఇంకేమైనా కారణమా అంటే కనుక కూటమి అభిమానుల్లో ఇవి కాకుండా కొన్ని కారణాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే కనుక అసెంబ్లీలో వైసీపీ నాయకుల అసభ్య ప్రవర్తన, వెటకారమైన భాష. అయితే ఇక్కడ 2014 అసెంబ్లీలో కావచ్చు, 2019 అసెంబ్లీలో కావచ్చు, 2014 అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఉంది, 2019లో అధికార పక్షంగా ఉంది. ఈ రెండు సందర్భాల్లో కూడా 2014 అసెంబ్లీలో కావచ్చు, 2019 అసెంబ్లీలో కావచ్చు, అందరూ కాదు కొందరు నాయకులు మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు సగటు వ్యక్తికి ఆమోదయోగ్యంగా అయితే లేదు. అది వైసీపీ పార్టీని మొత్తాన్ని దెబ్బతీసింది. వారి యొక్క అహంకారపూరితమైన భాష, అసభ్యకరమైన పదజాలాలు సగటు తెలుగువాడిని కూడా బాధించినాయి. దాని తర్వాత రెండవ కారణం సిబిఎన్ గారికి జరిగిన అవమానం. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు అసెంబ్లీ సమావేశాల్లో ఒకానొక సందర్భంలో సిబిఎన్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారి భార్యను కూడా అవమానపరిచిండు. ఆ సందర్భంలో సిబిఎన్ గారు బయటకు వచ్చి పత్రికా సమావేశం పెట్టి అక్కడ ఏడ్చిండు. ఆ రోజు సిబిఎన్ గారు ఇచ్చిన ఏర్పుని సగటు టీడీపీ అభిమాని అయితే ఆమోదిస్తానని నేను అనుకోవట్లేదు. వాడు ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. ఇది కూడా ఒక కారణమని మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత 2019 తర్వాత అసెంబ్లీలో ఒకానొక సందర్భంలో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను సైగ చేస్తే టీడీపీ నుంచి ఎంతమంది వస్తుందో నీకు తెలియదు, నేను సైగ చేస్తే నీకు ప్రతిపక్ష హోదానే ఉండదు, నీకు 5-6 మంది కూడా ఉండడు అన్న మాట మాట్లాడిండు. అక్కడ పర్టికులర్గా ఆయన 17-18 అన్న నెంబర్ని కూడా మెన్షన్ చేసిండు. ఈ పైన బేస్ చేసుకుని కూడా కూటమి అభిమానులు ఒకానొక సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడింది కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్న పాయింట్ని కూడా బేస్ చేసుకుంటున్నాడు. ఇది మూడవ కారణం. నాలుగవ కారణము పవన్ కళ్యాణ్ విషయాన్ని చూస్తే కనుక 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచారంలో ప్రతిసారి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిండు. ఏమంటుండంటే ప్రతిసారి 2 స్థానాల్లో ఓడిపోయినాడు, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేవని ప్రతిసారి అన్నాడు. దాంతోపాటు ఒకానొక సందర్భంలో అసెంబ్లీ గేటు కూడా దాటనేమన్న మాట మాట్లాడిండ్రు. అది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని బాగా బాధించింది. వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడము సగటు పవన్ కళ్యాణ్ అభిమానికి బాధించింది. దాని తర్వాత మరొక కారణము లోకేష్ గారిని టార్గెట్ చేయడం అంటే మనకు 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఆ 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో లోకేష్ గారు ఓడిపోయినారు ఎమ్మెల్యేగా పోటీ చేసి. అయితే అక్కడ ఆయన ఎమ్మెల్సీగా ఉండే. అయితే ఈ లోకేష్ గారిని ఎలాగైనా సరే లాగ్ చేయాలన్న ఉద్దేశంతో 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏం చేసిందంటే 2007లో స్వయానా వైఎస్ఆర్ గారు మళ్ళీ ఓపెన్ చేసిన మండలి వ్యవస్థ, అంటే ఎమ్మెల్సీకి సంబంధించిన మండలి వ్యవస్థని రద్దు చేయడానికి పూనుకుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ సభ్యుల్లో ఒక సభ్యుడు లోకేష్ గారు. అంటే లోకేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ప్రాంగణానికి రావద్దన్న ఒకే ఒక ఆలోచన విధానంతో స్వయంగా వాళ్ళ నాన్నగారే రీస్టార్ట్ చేసిన దాన్ని క్లోజ్ చేయడానికి పూనుకుంది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా సగటు లోకేష్ అభిమానులు కావచ్చు, కట్టర్ టీడీపీ అభిమానులు కావచ్చు, ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేసిండ్రు. ఈ పాయింట్ అయితే వాళ్ళు అసలు టీడీపీ అభిమానులు బయట పెట్టలేదు. ఇది కూడా ఒక కారణం. దాని తర్వాత మరొక కారణం ఏంటంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్కి వైసీపీ పార్టీ ఒక నినాదంతో వెళ్ళింది. అదేంటంటే వై నాట్ 175 అన్న మాట ప్రకారం చూస్తే కనుక 175కు 175 సీట్లు గెలవాలన్న దృఢ సంకల్పంతో మీరు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎలక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత 11 సీట్లు వచ్చినాయి. అంటే మీ నినాదం 175 అన్నప్పుడు అక్కడ ప్రతిపక్షమే లేదు. అప్పుడు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్న పాయింట్ కూడా వారి మనసులో ఉంది. ఓవరాల్గా చూస్తే ఇవి వాళ్ళు బయటకు చెప్పని కారణాలు. సగటు టీడీపీ అభిమాని, జనసేన అభిమాని, సగటు బీజేపీ అభిమానితో మాట్లాడితే మనకు అర్థమైన విషయాలు ఇవి. అయితే
వైసీపీ వాదిస్తున్న వాదనలో నిజం ఉందా లేదా అనే దాని గురించి నెక్స్ట్ ఇంకొక వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.